నేడు కార్తీక మాసం మొదటి సోమవారం దక్షిణ కాశీగా పేరొందిన యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక శ్రీ చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో నిష్ఠతో శివునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కొలనుపాక సోమేశ్వరాలయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ పూజారి సోమయ్య తెలిపారు. ఈ కొలనుపాక పంచపీఠాల్లో మొదటి పీఠంగా చెప్పబడుతుంది. కొలనుపాక మొదటి పీఠం కాగా రెండవది ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ పంచపీఠాల్లో మొదటి పీఠం. ఈ సోమేశ్వర స్వయంభూ నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఈ మధ్యన యూపీ నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యన బాగా ప్రచారం జరిగింది. పంచపీఠాల్లో మొదటి పీఠం కాబట్టి కొలనుపాకలో ముందు దర్శనం చేసుకొని, కాశీలో ఉన్న వాళ్ళు కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొలనుపాకలో ప్రథమ పీఠం కాబట్టి తప్పనిసరి దర్శనం చేసుకోవాలి. మిగతా 4 పీఠాలు దర్శనం చేసుకున్నా చేసుకోకున్నా కొలనుపాక మొదటి పీఠం కాబట్టి దర్శనం, చివరిది కాశీపీఠం కాబట్టి తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శనం చేసుకుంటే పంచపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్పవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాల అర్చన జరిపించబడుతుంది. అయితే మాసంలోకెల్లా ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం. ఈరోజు మొదటి సోమవారం. ఇక్కడ 5 గంటలకి అభిషేకాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికొక 15-20 అభిషేకాలు అయిపోయినాయి. ఒక 60-70 అభిషేకాల వరకు ఇక్కడ ఉంటుంది. అయితే కార్తీక మాసం గురించి చెప్పాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు కానీ శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం సమయాన విష్ణుదేవుని దర్శనం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత ఆకాశ దీపం అనేది ఈ కార్తీక మాసంలో దేవాలయాల్లో పెట్టడం జరుగుతుంది. ఆకాశ దీప దర్శనం కూడా చేసుకుంటే ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పుణ్యం జరుగుతుందని, సర్వ పాపాలు కూడా విమోచనం జరుగుతాయని ఈ కార్తీక మాసంలో చెప్పబడి